ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వైజాగ్ కన్వర్ట్ జంక్షన్ నుంచి శీలానగర్ వరకు వెళ్ళబోతున్నాం. అలానే ఈ మధ్యలో జరుగుతున్న పోర్ట్ కనెక్టింగ్ హైవే వర్క్స్ ని చూస్తూ ఆ హైవే గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎక్కువ వాళ్ళకి వెళ్తే ఈ బ్లాగ్ మనం ఏం చూడబోతున్నాం అంటే మన వైజాగ్ పోర్ట్ రోడ్ ఉంది కదా, శీలానగర్ నుంచి పోర్ట్ వరకు రోడ్ ని అయితే డెవలప్ చేస్తున్నారు. ఆ వర్క్స్ గురించి మనం డీటెయిల్ తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే వర్క్ ఎలా జరుగుతుందో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ పోర్ట్ రోడ్ ని ఎగ్జాక్ట్ గా మన కన్వర్ట్ జంక్షన్ ఉంది కదా, కన్వర్ట్ జంక్షన్ నుంచి మన శీలానగర్ వరకు కంప్లీట్ చేస్తాం రోడ్ ఎలా ఉందనేది. అలానే ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తాం, ఇంకా ఆ దగ్గర జరుగుతున్న వర్క్ కూడా చూస్తాం అనమాట. మరి ఇంకా వెళ్దామా వ్యూ చూడడానికి? ఫస్ట్ మ్యాప్ వ్యూలో చూసి తర్వాత రైట్ వ్యూలోకి వెళ్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనం మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ లైన్ కనిపిస్తుంది చూసారా, ఇది మనం ట్రావెల్ చేసే రోడ్డు. కన్వర్ట్ జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా శీలానగర్ వరకు వెళ్తాం. ఈ ఎల్లో కలర్ లైన్ అనేది ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సిటీలో నుంచి శీలానగర్ కానీ లేదా ఇటు ఎన్ఐడి వైపు వెళ్ళాలన్నా కూడా ఈ రోడ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అదే మనం గాజువాక వెళ్ళాలనుకుంటే ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ ఉంటుంది. ఈ లెఫ్ట్ తీసుకుని ఇలా మనం డైరెక్ట్గా వచ్చి మల్కాపురం మీదుగా మనం డైరెక్ట్గా గాజువాక వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు అండ్ డెవలప్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే కదా సబ్వరం శీలానగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శీలానగర్ నుంచి కూడా రోడ్ని డెవలప్ చేస్తున్నారు. శీలానగర్ నుంచి మనం చూసుకోవచ్చు మారుతి సర్కిల్ వస్తుంది, ఇదే మారుతి సర్కిల్. ఈ సర్కిల్ నుంచి రోడ్ని డెవలప్ చేస్తున్నారు, ఈ రోడ్ని కూడా డెవలప్ చేయబోతున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం కూడా రోడ్ని అయితే చేంజ్ చేయబోతున్నారు. టోటల్గా 8 లైన్ వరకు రావచ్చు. అండ్ ఈ రూట్లో మనకి ఒక సోలార్ ప్లాంట్ కూడా ఉంది. ఇదిగోండి, మనం చూసుకున్నట్లయితే 10 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఉంది ఇక్కడైతే. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామనుకోండి, మనకి ఈ ఫ్లైఓవర్స్ వస్తాయి. ఇక్కడైతే ప్రస్తుతం ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ లైన్లోని ఈ మధ్యలో బ్రిడ్జ్ వర్క్ అయితే అవుతుంది. ప్రస్తుతం ఈ రోడ్ని క్లోజ్ చేశారు. సో ఎవరైనా ఈ రోడ్లో ట్రావెల్ చేయాలనుకుంటే, గాజువాక్ వెళ్ళాలనుకుంటే మనం శీలానగర్ నుంచి వెళ్ళొచ్చు, లేదా ఇలా ముందుకు వచ్చి ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుని ఇలా మనం వెనక్కి వచ్చి ఈ రోడ్లో కలవచ్చు. అదే మనం గాజువాక నుంచి వచ్చి సిటీలోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇలా మనకు వెళ్ళి మారుతి సర్కిల్ దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళి ఇలా మనం సిటీలోకి అయితే వెళ్తాం. సో ఇలా ఉండడం వల్ల ఏమైందంటే ఈ రోడ్లో ట్రాఫిక్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో మీకు ఏమైనా వర్క్ ఉంటే ఈ రోడ్ని కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఈ రోడ్లో చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో ఇంకా మనం విజువల్స్ చూద్దామా? కన్వర్ట్ జంక్షన్ నుంచి శీలానగర్ వరకు ట్రావెల్ చేద్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే కన్వర్ట్ జంక్షన్ దగ్గరలో ఉన్నాం. పైనుంచి ట్రైన్ కింద నుంచి మనం వెళ్తాం కదా, అక్కడ ఉన్నాం. సో ముందు మనకు కనిపిస్తుంది కదా, ఇదే కన్వర్ట్ జంక్షన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే పోర్ట్కి వెళ్తాం, రైట్కి వెళ్ళామంటే జ్ఞానాపురం సైడ్ ఉండే రైల్వే స్టేషన్కి వెళ్తాం. అలానే స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి, మనం వెళ్ళాల్సిన శీలానగర్కి అయితే వెళ్తాం. సో మనమైతే స్ట్రైట్గా వెళ్దాం, శీలానగర్ వెళ్దాం. ఈ మధ్యలో జరుగుతున్న ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే వర్క్స్ని చూద్దాం. సో మీరు చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్లో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీకు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అక్కడ పిల్లర్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడైతే ఫ్లైఓవర్ రాబోతుంది. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఆ లెఫ్ట్లో మనకి ఒక ఫ్లైఓవర్ వర్కే జరుగుతుంది. ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫ్లైఓవర్ వర్క్ని మనం చూడగలుగుతాం. సో ఈ రోడ్లో ఎక్కువగా హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. బైకర్స్ కానీ ఆటో వాళ్ళు కానీ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఓవర్టేక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఓవర్టేక్ చేయండి. సో హెవీ వెహికల్స్ వెళ్తూ ఉండడం వల్ల మనం చాలా జాగ్రత్తగా ఈ రోడ్లో ట్రావెల్ చేయాలి. ఈ హైవేలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ట్రాఫిక్ పెరిగింది, సో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. సో అందువల్ల మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. నేనైతే అక్కడున్న స్పీడ్లోనే వెళ్తున్నాను. జస్ట్ వీడియోని మాత్రమే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే ఈ వీడియో మొత్తం 20 నుంచి 30 నిమిషాలు వచ్చింది. వీడియో లెంత్ తగ్గించడానికి మాత్రమే నేను ఫాస్ట్గా వెళ్ళినట్టు చూపిస్తున్నాను. సో మీరు లెఫ్ట్లో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా వే అయితే క్లోజ్ అయి ఉంది. ఈ లెఫ్ట్కి ఒక వే అయితే ఉంటుంది. ప్రస్తుతం అటువైపు వర్క్ అవడం వల్ల ఆ వేని అయితే క్లోజ్ చేశారు. లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, అది పైలింగ్ మిషన్. అక్కడ పిల్లర్స్ వేయడానికి ఆ పైలింగ్ మిషన్ని యూజ్ చేస్తారు. అంటే ఫౌండేషన్ వేయడానికి లోతుగా తవ్వుతారు కదా, దానికి ఆ మిషన్ అయితే యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనమైతే డౌన్ అయితే దిగుతున్నాం. ఇక్కడ నుంచి మనకి ఈ హైవేలో జరుగుతున్న వర్క్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. దాన్ని నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. అలానే ఈ రూట్లో 10 మెగావాట్ పవర్ ప్లాంట్ ఉంది కదా, సోలార్ పవర్ ప్లాంట్, అది కూడా చూపిస్తాను. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో
మీకు రోడ్ వర్క్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో మనం ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి మారుతి సర్కిల్ వస్తుంది. ఆ మారుతి సర్కిల్ నుంచి మనం రైట్కి అయితే వెళ్ళాలి, ఎందుకంటే షీలానగర్ వెళ్తున్నాం కాబట్టి. లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, మీకు లైట్గా కనిపిస్తుంది. మన కెమెరా యాంగిల్ కింద ఉండడం వల్ల మీకు క్లియర్ కనిపించట్లే, కానీ ఆ లెఫ్ట్లో అయితే రోడ్ వర్క్ అవుతుంది. మీకు నేను ఆ రోడ్ వర్క్ని ఇంకా క్లియర్గా చూపిస్తాను, ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను. ప్రస్తుతం వైజాగ్లో సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వర్క్ స్లో అయింది. ఇప్పటి వరకు ఒక స్వింగ్లో జరిగింది, ఓ రేంజ్ ఫాస్ట్లో జరిగింది. మీకు ముందు కనిపిస్తుందంతా కూడా సోలార్ పవర్ ప్లాంట్. మీకు అటుపక్క అంటే మన ముందు రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డుకి కొంచెం అటుపక్క మనం చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం ఫ్లై యాష్తో ఫిల్ చేశారు. అండ్ అక్కడ మనం చూసుకోవచ్చు రోడ్ రోల్ కనిపిస్తుంది, ఇంకా ఎక్స్ట్రాడర్ కనిపిస్తున్నాయి. సో టోటల్గా అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ఆ రైట్లో మీకు వర్క్ కనిపిస్తుంది కదా, అదే పోర్ట్ రోడ్ ఎక్స్టెన్షన్. మరి కంప్లీట్గా ఈ రోడ్ కనెక్ట్ చేస్తారో లేదా సపరేట్గా రోడ్డు ఉంచుతారనేది రోడ్ కంప్లీట్గా చూడాలి. ఒకవేళ అలా రోడ్ ఉంచితే హెవీ వెహికల్స్ అన్నీ అలా వెళ్ళిపోతాయి. అండ్ ఈ చిన్న రోడ్ని లైట్ మోటార్ వెహికల్స్ అంటే 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ కార్స్ కానీ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఇంకొకసారి చూపిస్తాను. ఇటు సైడ్ కూడా మనకి టోటల్గా ఎక్స్ట్రాక్ట్ చేశారు. అండ్ ఆ ముందు చూసుకున్నట్లయితే సేమ్ అలానే ఫ్లై యాష్తో ఫిల్ చేశారు. మీకు కనిపిస్తుంది కదా అక్కడ ఫ్లై యాష్తో ఫిల్ చేసినట్టు. ఈ హైవే మధ్యలో కూడా చూడొచ్చు, కలర్ఫుల్గా ఉంది. టోటల్గా డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకా ఈ రైట్ సైడ్లో మాత్రం వర్క్ మనకు కనిపిస్తుంది, జరిగిన వర్క్. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం కాన్సన్ట్రేషన్ మొత్తం రోడ్డు మీద పెట్టండి, ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి. చాలామంది మొబైల్ చూసి నడుపుతున్నారు, హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు. అలా మాత్రం వెళ్ళొద్దు, ప్రమాదం జరిగితే చాలా తీవ్రంగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువగా హెవీ వెహికల్స్ తిరుగుతున్నాయి కాబట్టి. సో ప్లీజ్ జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇంకా మనం చూసాం కదా ఆ ముందంతా కూడా సోలార్ పవర్ ప్లాంట్. సో ఇంకా మనం వెళ్దామా ముందుకి షీలానగర్ వరకు? లెట్స్ గో. ఇంకా షీలానగర్ అయితే వెళ్దాం. సో వర్క్ మీకు కనిపిస్తూ ఉంటుంది, మధ్యలో కొన్ని బ్రిడ్జెస్ వస్తాయి, ఆ బ్రిడ్జెస్ని కూడా మీకు చూపిస్తాను. ఇంకా మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్లో రోడ్ వర్క్ అలా కంటిన్యూ అవుతుంది. ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో ప్యారలల్గా రోడ్ వర్క్ అవుతుంది. ఈ లెఫ్ట్లో మనం చూసుకోవచ్చు, క్లియర్గా మీకు చూపిస్తాను ఇప్పుడు వర్క్ ఎలా అవుతుంది అనేది. సో ఇప్పుడు నేను మీకు లెఫ్ట్ సైడ్ విండో నుంచి అటువైపు వర్క్ ఎలా అయింది, ఏమైందో మీకు క్లియర్గా చూపించబోతున్నాను. లెఫ్ట్ సైడ్ విండో నుంచి మనం చూసుకున్నట్లయితే అటుపక్క మొత్తం ఎక్స్ట్రాక్షన్ జరిగింది అండ్ లెవెలింగ్ కూడా జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళి చూసుకున్నట్లయితే ఆ లెఫ్ట్లో కూడా ఎక్స్ట్రాక్షన్ వర్క్ జరగడం మనకు కనిపిస్తుంది, కానీ అక్కడ మొత్తం వర్షం వల్ల నీళ్ళైతే నిండిపోయింది. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే ఆ ముందున బ్రిడ్జెస్ అవుతున్నాయి, ఆ బ్రిడ్జెస్ స్ట్రక్చర్స్ని కూడా మనం చూడొచ్చు. రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తారా, ఫ్లవర్స్ మనకు కనిపిస్తున్నాయి, డిఫరెంట్ కలర్స్తో ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది ఈ రోడ్లో ట్రావెల్ చేయడం. ఇంతకు ముందు కూడా ఈ రోడ్ వీడియో నేను చేశాను, మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లోని, ఈ లెఫ్ట్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్స్ట్రాక్షన్ జరిగింది. ఇంకా ఆ పక్కన మనకి ఫ్లై యాష్తో ఫిల్ చేయలేదు అంతే. కొన్ని చోట్ల ఏమైందంటే రైన్ఫాల్ కంటిన్యూస్గా ఉండడం వల్ల మొత్తం వాటర్తో నిండిపోయింది. ఇది మనం పెట్రోల్ బంక్ చూసాం కదా, ఆ పెట్రోల్ బంక్ దగ్గర తీసిన వీడియో లెఫ్ట్ విండో నుంచి. సో అక్కడ కూడా మనకి వర్క్ అయితే అయింది, ఎక్స్ట్రాక్షన్ జరిగింది, కానీ వర్షాల వల్ల ఆ రోడ్డు మొత్తం ఫిల్ అయింది. సో ఈ రైట్లో చూసుకున్నట్లయితే మనం కలర్ఫుల్ ఫ్లవర్స్ మనకు కనిపిస్తున్నాయి, సూపర్ ఉంది కదా. ఇలా మనం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ కనబడుతుంది, ఆ స్ట్రక్చర్ని కూడా చూద్దాం. ఈ రూట్లో వెళ్ళినప్పుడు మన టోల్ గేట్ కూడా వస్తుంది, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మనం టోల్ ట్యాక్స్ అయితే పే చేయాలి. అదే మనం టువర్డ్స్ గాజువాక వెళ్ళాం అనుకోండి, వెళ్ళేటప్పుడు మాత్రం పే చేస్తాం, రిటర్న్లో వచ్చేటప్పుడు పే చేయం. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక మీడియన్ అయితే వచ్చింది, ఇక్కడ నుంచి మనం యూటర్న్ కూడా తీసుకోవచ్చు. సో ఈ రోడ్డు మాత్రం మొత్తం గతుకులుగా ఉంటుంది, అంటే పాట్ హోల్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం రోడ్ వర్క్ అవ్వడం వల్ల ఈ రోడ్ని అలా వదిలేసినట్టున్నారు. వన్స్ ఆ రోడ్డు కంప్లీట్ అయిందంటే ఈ రోడ్ కూడా వేస్తారు, సూపర్ ఉంటుంది. అప్పుడు లెఫ్ట్లో మీరు చూస్తారు కదా ఇదే స్ట్రక్చర్ వర్క్. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను ఈ స్ట్రక్చర్ వర్క్ని. ఈ లెఫ్ట్లో చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది స్ట్రక్చర్ వర్క్, ఇక్కడైతే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిందంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ స్ట్రక్చర్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత ఆ లెఫ్ట్లో మాత్రం రోడ్ అయితే వేస్తారు, ఫ్లైఓవర్స్ ఫిల్ చేసి లెవెల్ చేసి రోడ్డు వేస్తారు. అండ్ కంప్లీట్గా ఒక లెవెల్లోకి వేశారనుకోండి 8 లేన్ వస్తుంది, సపరేట్గా వేస్తే 8 లేన్ వస్తుంది, కానీ ప్రతి లేన్ డిఫరెంట్గా ఉంటాయి. సో అలా ఉండడం వల్ల హెవీ వెహికల్స్ ఒక లేన్ నుంచి వెళ్తాయి, ఈ లైట్ వెహికల్స్ ఒక లేన్ నుంచి వెళ్తాయి. అలా వెళ్ళడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు మనమైతే మారుతి సర్కిల్కి వచ్చాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, మీకు నేను చూపించే కదా మ్యాప్లోని
ట్రాఫిక్ లేకుండా మనం గాజువాక్ ఎలా వెళ్ళాలనేది. అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, యూటర్న్ తీసుకుంటే మనం మళ్ళీ సిటీలోకి వెళ్తాం. ఇలా మనం వెళ్తున్నాం కదా, వెళ్తున్న డైరెక్షన్ వెళ్ళామంటే శీలానగర్ వెళ్తాం. ఈ సర్కిల్ నుంచి మనం అలా ఒక 3 km వెళ్ళామనుకోండి, మనకి శీలానగర్ అయితే వస్తుంది. యాక్చువల్గా మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 10 kilometers. కన్వెంట్ జంక్షన్ నుంచి మనం శీలానగర్ వరకు ట్రావెల్ చేస్తే మొత్తం 10 kilometers వస్తుంది. అదే కన్వెంట్ జంక్షన్ నుంచి మనం టువర్డ్స్ గాజువాక్ వెళ్ళామనుకోండి, గాజువాక్ జంక్షన్ వరకు 12 kilometers అయితే వస్తుంది. సో మనం వెళ్తుంది శీలానగర్ కాబట్టి 10 kilometers ట్రావెల్ చేస్తాం. ఇంకా ఈ రూట్లో మనం చూసుకున్నట్లయితే టోల్ గేట్ అయితే వస్తుందని చెప్పే కదా, మనం టోల్ గేట్ దాకా వస్తాం. ఆ ముందు మనకు కనిపిస్తుంది కదా, ఇదే టోల్ గేట్. ఇంతకు ముందు టోల్ గేట్ అమౌంట్ అయితే 25 rupees ఉండేది. మరి ఇప్పుడు ఎంత ఉందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో మనమైతే టోల్ గేట్ దాకా వచ్చాం. ఫాస్టాగ్ ఉండడం వల్ల మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. అమౌంట్ ఫాస్టాగ్ నుంచి కట్ అవుతుంది. ఎంత అమౌంట్ కట్ అయింది అనేది నాకైతే తెలియదు, ఎందుకంటే కార్ నాది కాదు కాబట్టి. సో ఇంకా మనం వెళ్దాం ముందుకు వెళ్తే శీలానగర్ జంక్షన్ వస్తుంది. శీలానగర్ జంక్షన్ వచ్చిన తర్వాత నేనైతే వీడియోని ఎండ్ చేస్తాను. సో మనం ఈ టోల్ గేట్ నుంచి అరౌండ్ 1 km వెళ్ళామంటే శీలానగర్ వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. గాజువాక్ వెళ్ళాలనుకుంటే, ఎన్ఐడి వెళ్ళాలనుకుంటే రైట్ తీసుకోవాలి. సో మనమైతే వస్తాం శీలానగర్ జంక్షన్కి. నేను లెఫ్ట్కి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు చెప్పబోతున్నాను. అండ్ ఈరోజు ఈవినింగ్ 6:45కి ఆ వీడియో వస్తుంది, చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వీడియో ఏంటనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సూన్ అండ్ కమ్యూనిటీలో పెడతాను. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే మీకు కంప్లీట్ చూపించాను. మన కన్వెంట్ జంక్షన్ నుంచి శీలానగర్ వరకు రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. మధ్యలో టోల్ గేట్ ఉంది. అండ్ ఇంకా మనం చూసినట్లయితే రోడ్ వర్క్ జరుగుతుంది. మీకు ప్రస్తుతం మనకి వైజాగ్ సైకిల్ ఉన్నప్పుడు ఉండడం వల్ల వర్క్ మనకి అనిపించట్లే, కానీ వర్కే జరుగుతుంది. మీకు కంప్లీట్గా మధ్యలోకి నేను కంప్లీట్గా వర్క్ చూపించాను. అలానే మొత్తం ఈ రోడ్డు మొత్తం చూపించాను. మరి వీడియోలో మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మనది వీడియోని ఎక్కడ జాయిన్ చేస్తున్నాం, మీకు వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.